ఇక శాతవాహన కాలేజీ భూములు స్వాధీనం చేసుకునేందుకు జరుగుతున్న కుట్రలను వెంటనే అడ్డుకోవాలని డిమాండ్ చేశారు వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్తో పాటుగా మరో వర్గం భూ కబ్జాకు ప్రయత్నిస్తోందన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్సీ చేస్తున్న ఈ అరాచకాలపై చంద్రబాబు, లోకేష్ ఎందుకు నోరు మెదపటం లేదని ప్రశ్నించారు. వైఎస్ జగన్ హయాంలో శాతవాహన భూములను కాపాడితే కూటమి ప్రభుత్వం రాగానే కబ్జాలకు ప్రయత్నం జరుగుతోందన్నారు మల్లాది విష్ణు. శాతవాహన కళాశాల భూమిని హస్తగతం చేసుకోవాలని, ఆ భూమిని కబ్జా చేయాలని చెప్పని తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఆలపాటి రాజా, ఇంకో వర్గం వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారు. పోలీసులకి ఈ వంకాయలపాటి శ్రీనివాసరావు అనే అతను ఫిర్యాదు చేయడం ఇది మొదటిసారి కాదు. అధికార పార్టీ నేతలే ఇలాంటి దౌర్జన్యాలకి పాల్పడితే, ఇలాంటి రౌడీజాలు చేస్తా ఉంటే, ఇలాంటి కబ్జాలు చేస్తా ఉంటే, ఆస్తుల్ని కొల్లగొట్టాలి అని చెప్పని చూస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు, లోకేష్ గారు ఏం చేస్తున్నారు? తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని వ్యక్తులు హస్తగతం చేసుకోవాలని చెప్పనే ప్రయత్నం చేస్తా ఉన్నారు.